ఎవడా నువ్వు? ఈ కాలేజీలో సీనియర్ మోస్ట్ స్టూడెంట్. మీరెవరు? నేను ప్రిన్సిపాల్. ఓ, కొత్తగా వచ్చారా? యు ఆర్ వెల్కమ్ సార్. ఏట్రో కొత్తగా రావడం ఏంటి? నేను వచ్చి 2 ఏళ్ళైంది. ఓ, మీరు వచ్చి 2 years అయిందా? నేను వచ్చి 10 ఏళ్ళైంది. ఎంతో మంది ప్రిన్సిపాల్స్ వస్తుంటారు వెళ్తుంటారు. ఎంత మందిని గుర్తుంచుకుంటావు సార్? నువ్వు 10 ఏళ్ల నుంచి ఈ కాలేజీలో ఉన్నావా? ఎస్ సార్. నీ తల్లిదండ్రి కష్టపడి సంపాదించి నిన్ను చదివిస్తుంటే సిగ్గులేదురా? చదువుకోవచ్చుగా బుద్ధిగా. తల్లి తండ్రి లేని అనాథం సార్. అనాథమా నువ్వు? నువ్వు అనాథమని తెలియక నిన్ను నానా మాట్లాడినాను రా. సారీరా. అందరూ అనాథం సార్. అదేంది మళ్ళీ అందరూ ఉంటే అనాథ పెట్టవుతావు? ఆ మెలికేంది? మెలికగా సార్, అలక్క. సిగరెట్ తాగితే తాగని అని తల్లి, బీరు తాగితే తాగని అని తండ్రి, ఈ ఏజ్ లో అమ్మాయికి లైటింగ్ కొడుతుంటే కొట్టని అని తల్లి తండ్రి. ఆర్ దే పేరెంట్స్? నో, నాట్ ఎట్ ఆల్. కన్న కొడుకు చిన్న సిగరెట్ కాల్స్తే వద్దనేది తల్లి. కన్న కొడుకు గుక్కెడు బీరు తాగితే వద్దనేవాడు తండ్రి. కన్న కొడుకు అమ్మాయికి లైనేస్తుంటే కాదనేవాడు తల్లిదండ్రుల. కానే కాదు. నేను మాత్రం ప్రిన్సిపాల్ లేరా? అరే ఇప్పుడే వస్తావు అరగంటలో గానీ కారు కొంచెం గడిగి పెట్టు. సీనియర్ స్టూడెంట్ నేను గడిగి పెట్టాలా? నువ్వు కాలేజీ నుంచి బయటికి పోయినా ఈ పని చేయాలి కదా. కానీ అనుభవం వస్తుంది. నేను పుణ్యానికి ఏ పని చేయను. పుణ్యానికి వద్దు పాకెట్ పరిస్థితి. అయితే ఓకే, ఇక్కడే ఉందా? జాగ్రత్త, కారు జాగ్రత్త. సార్ మీరు వెళ్ళండి సార్. మీరు వచ్చేసరికి మీ కార్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా ఇది ప్రిన్సిపల్ గారి కార్ రా. వద్దురా వద్దురా, నీకు దండం పెడతారు. ఒరే నీ దౌర్జన్యానికి అంతులేరా? అరే ఇదేరా నీ క్లైమాక్స్. నేనేంటో చూపిస్తా, నా సీనియారిటీ ఏంటో చూపిస్తారా? అన్నా ఏట్రా చూడ తమ్ముడు, దెబ్బలు బాగా తగిలే అన్నా. నా కార్లో కూర్చో, హాస్పిటల్కి వెళ్దాం. అబ్బో నీదెంత గొప్ప మనసురా. నాకు బుద్ధి వచ్చిందిరా. జీవితంలో ఇంకెవ్వరిని ర్యాగింగ్ చేయనురా. నన్ను క్షమించరా, దండం పెడతా. ర్యాగింగ్ అంటే ఇది.